చాలా మంది రాత్రి అంతా కూడా డబ్బులు కొట్టుకుంటారు, లేదో ఏదో త్యాగారం చేసుకుంటారు కానీ దేవుని పిల్లలు ఉన్నటువంటి ఒక సావు మర్యాదలు ఇలాగని ఉంటాయి. అంటే ఇది ఎంత అనేది ఒక గోరుమందమే మనం చేసే ఈ ఇదంతా. కానీ పరలోకంలో అస్సలే మరణం అనేది అసలు లేదు. దానికి సంబంధమైంది చాలా విచిత్రమైనవి ఉంటాయి. అది నేను చెప్పడం ఏమి కాదు, కానీ మేము ఫస్ట్ నేను రక్షణ పొందిన తర్వాత నేను మా తాతతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఫస్ట్ 80 ఏళ్ళు ఆయనకు అప్పుడు మా తాత ఆయనతో మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడినాను నేను ఎరుగా. నేను మాట్లాడుతుండగా ఆయన కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి. అదేంటి ఇంత పెద్ద పోగున్నది ఆయనకు, ఏంటి అని అంటే అలాగే ఏడుస్తూ మాట్లాడుతూ నిజంగా నా పాపాలు క్షమించబడతాయా అని అడిగాడు. ఏదో నాకు ఏదో దొరకాలో ఏదో బిల్డింగ్ కట్టాలో ఇవన్నీ కాదు, నేను చెప్పే సువార్తను ఆయన కరెక్ట్గా దావీదు కట్టిన రాయి గొలియాతు నొసలుకొన్నట్టే అయినట్టున్నది. నాకు తెలియదు. అనుకోకుండా దావీదు వేసాడు, గొలియాతు నొసలికే పడ్డది. అలాగనే ఆస్తాతలో ఉన్న గొలియాతు చచ్చిపోయాడు, వెంటనే కళ్ళకి నీళ్ళు గారిపోతున్నాయి. ఏంటి అని అడిగితే ఇక నా పాపాలు విస్తారమైన క్షమించబడతాయంటే అది ఖచ్చితము, దానికి నేను కాదు 100% నిజము అని నేను ఇట్లా అన్నప్పుడు ఇంకా ఏమేమో మాట్లాడినాము, 1 గంట 2 గంటలు మాట్లాడినాము. ఆ తర్వాత తన పూర్తిగా తనకున్న మనసు పూర్తిగా మారి ఆ తాగే సిగరెట్ కానీ తాగే బీడి కానీ తాగే ఏ పదార్థాలనే తను ఎక్కడికే ముగించాడు. లేలుయా, ఇంకే పూర్తిగా ఇడిచిపెట్టాడు. నిజంగా వీళ్ళకి ఇంకేమైనా తెలిసి ఉంటుంది, వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇక్కడనే, వాళ్ళు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా తాగిండానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కూడా, ఎప్పుడు తాగలే. ఎప్పుడైతే తన వయసులో చేసిన ప్రతి పాపాన్ని మనసులో తెచ్చుకొని ఏడ్చును మొదలుపెట్టాడు. అప్పటికి వాళ్ళ భార్య చనిపోయింది, ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అంతకుముందు కూడా వాళ్ళ భార్య చచ్చిపోయిన బాగమ్మ చనిపోయినప్పుడు కూడా అప్పటికి నేను నామకార్థంగా ఉండి అది గట్టిపల్లి నుంచి ఒక సినిమా తెచ్చిపెట్టినా, కర్ణామాడి అనే ఒక సినిమా కూడా ఆ సాగు కార్యక్రమంలో అక్కడ పెట్టిపించిన. అందులో ఖర్చంతా నేను మోసుకొని ఏమని చెప్పలేదు. ఈ ఊళ్ళో ఫస్ట్ ఆ సినిమా పెట్టిపించిన నేను. అది నాకు అప్పుడు అది తెలియదు కనుక అది పెట్టిపించిన. నెక్స్ట్ ఈ సువార్త నేను విన్నా కనుక తానే చెప్పాను. ఆ తర్వాత నేను కలిసి మా డాడీకి చెప్పాము, మా అమ్మకి చెప్పాము, మా నాగరత్నం ఇక ఇక్కడ కూర్చొని ఈయన కూడా చెప్పాము. ఈయన రక్షణకు సిద్ధపడ్డాడు, మా డాడీ సిద్ధపడ్డాడు, మేము ఇద్దరాలు మొగలము, మా డాడీ నాగరత్నం. ఎంతమంది మేమిద్దరము, వాళ్ళిద్దరు, 4. ఇప్పుడు మా అమ్మ కూడా ఉన్నది కదా, మా అమ్మ కూడా స్వార్థిందా? అదే మా డాడీ, మనం ఇట్లా 3, తను కూడా 4. ఒక తాత, కరెక్ట్ కదా. ఇలా ఇక మరి నేను చెప్పిన తర్వాత తాత కూడా చెప్పచ్చు. ఏదైనా తిన మాత్రం మా ఇంటికి వెళ్ళి బయటకు వచ్చాడు ఇక్కడ మా దగ్గరికి. అందుకెళ్ళి మా ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ అక్కడికి వచ్చినాక తర్వాత మేము ఇంతకుముందు చెప్పడం మేము బాప్సం తీసుకోండి అన్నాడు కదా. ఇక మేము బాప్సం తీసుకున్నాం, సువార్త అంతా చెప్పినాము. మా అమ్మకు లేదు మీరు గాజులు తీసేస్తే నేను తీసేయా, కఠినంగా మా మీద వాదించింది ఆమె. నేను గాజులు తీసేయా, ఇన్ని రోజులు చేసి ఆమె ఆకేసుకునేది, ఆమె ఇంత పెద్ద సంచి పెట్టుకునేది, ఇంత తోడు సున్నంకాయ అవన్నీ ఉన్నాయి కనుక అలా కొన ముట్టించాలంటే అవన్నీ తీసేస్తలేము. కానీ ఇవన్నీ గంటీలు ఇవన్నీ తీయాలంటే నాతోని కాదు, మీది మీకే నాది నాకే. ఇలా వాదించి కనీసము 6 నెలల 7 నెలల 2 నెలలు అయింది, నాకు అంత జ్ఞాపకం లేదు. 2-3 సంవత్సరాలు మాకు చరిత్రగా వాదించింది. చరిత్రగానే ఏది చేసినా చరిత్రే. మీటింగ్లు జరుగుతున్నా ఏం చేసినా మాకు కొంచెం రిస్క్గా ఉంటుంది. రాత్రి అంతా ప్రార్థన పెట్టాం ఇక్కడ, విసికిస్తున్నది, ఏదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత ఏడుచుకుంటూ చెప్తున్నది ఒక సాక్ష్యం. ఏమైంది పొద్దుగా ఏమైనా ఎత్తున్నదంటే, నేను ఉండగా నేను బాప్సం తీసుకుంటా. ఏమైంది మరి నీకు? నాకేమైందా?
మీరందరూ తెల్లటి బట్టలు కట్టుకోరు. ఇప్పుడు అదే తెల్ల బట్టలు కట్టించింది లేదు, ఇప్పుడు అదే తెల్ల బట్టలు కట్టించింది ఆమె కూడా. ఆమె ఎక్కడో బుక్ చేసారో నాకు తెలియదు అంటే బుక్ చేసుకున్నా ఇంటికి తెచ్చేవాడు తెల్లజీర తెల్లరిక. ఆమె అంటది నేను తట్టుకోలేను, ఇక ఎంత భయమైందట అంత భయమైందట అనుకో. ఈమె ఇలాగ చూస్తుంటే భూమి మీద కొట్టుకుంటూ ఉందట. మీరు వెళ్తుంటే నేను వస్తా అని కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నట భూమి మీద. కానీ మేము ఆకాశంలో వెళ్ళిపోతాం అనమాట. అదేంటి నేను విచిత్రమైన అనమాట. ఈమె చెప్పే సాక్ష్యం. మీరందరూ ఇలా వెళ్ళిపోతున్నారు, అందరూ తెల్లని వస్త్రం తలుచుకొని రెక్కల మీదకి వెళ్ళిపోతారు. నేను మస్తు కొట్టుకున్న రాత్రి అంతా నోరు పోయింది, ఎంతో బాధపడ్డా, కొట్టుకున్న ఏం చేసినా నాతోని కాలేదు, నేను విడిచిపెట్టబడ్డా. ఎంత బాధపడి కొన్ని మాట కళ్ళ పడితే మనకు కూడా బాధ అవుతుందా లేదా? చాలా బాధ. బాయిలో పడ్డట్టు, లేదా ఎవడెంబడబడ్డట్టు, లేదా పాము ఎంబడబడ్డట్టు, కుప్పు ఎంబడబడ్డట్టు, ఇలా కళలు పడతాయి కదా. కళ కదా మేము రియల్ గా మేము కనబడుతున్నాం, మేము వెళ్ళిపోతున్నమాట. మేము వెళ్ళిపోయేదని మాకు తెలియదు, కానీ ఆమె కనబడ్డాం. ఎంతమంది మేము, మా తాత కానీ మా డాడీ కానీ, ఇక మేము తిన కూడా మాయంబడి ఉన్నాడు. ఆమెకు ఎంతమంది ఉన్నారో అంతమంది మేము తీసుకున్నాం. కాబట్టి ఒకటి రోజు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇలాగ వెళ్ళిపోయినప్పుడు ఆమె అంటది, ఇక నేను తట్టుకోలేను, నేను ఉండలేను ఇక భూమి మీద, నేను మీతో పాటు ఉంటా. అంటే మరి గంటీలు ఏమైతే ఇప్పుడు ఉన్నాయా గంటీలు? నడుస్తావా చూడు, ఉంటేనే ఎప్పుడన్నా. అంతకుముందు ఎవరు కందులు చేసి తింటుండే, అంతకుముందు ఎవరు పుట్టేది తీస్తుంటాడు, ఎంతకుముందు ఏ నింగన చచ్చిపోయినా ఏ పోషణ చచ్చిపోయినా అదపోయి తింటుండే. నిజమా కదా? ఆమె ఎప్పుడైతే బాప్సం తీసుకొని దినాల కాడ తిన్నట్టు మేము వాళ్ళని ఉంటే చెప్పండి. ఇప్పుడు లేదామె, మీరున్నారు ఇప్పుడు దినాలు కాడ కానీ ఇదే ఇరమని ఏ పండుగని చేసి గర్జలు విర్జలు చేసి తెస్తే కూడా ఆమె తినకు. కృష్ణమ్మ మేము పెట్టలేదు తల్లి, మేము దానికి పెట్టలేదు, పెట్టకుండా నేను తినా. అవునా కదా? ఆనాడు మొదలుకొని నేనాడికి అలాగున్నది. అంటే ఆమె పట్టిన పరుగు. మా తాత కూడా ఎప్పుడైతే ఈ బీడి గాని తాగుడు గాని ఇవి ఎప్పుడైతే ఇడిచిపెట్టిండో ఆఖరి దాకా తన అత్తలే ముట్టనే కరెక్ట్ తుద ముట్టించిండు. ఆ తర్వాత మా డాడీ కూడా ఇంకా ఈ రోజే బాప్సం నాడు కూడా తాగిండు. ఏమది బీడి. ఆనే పోయి బెడికట్టి ఇడిచేసి ఇక ఇడిచిపెట్టాడు. నేను అపరమకం అనుకున్నా, ఇక నాకు అవసరం లేదని ఇడిచిపెట్టాడు. తన కూడా ఆఖరి వరకు తుద ముట్టించాడు. ఒకటి మా డాడీ, రెండోది మా తాత, మూడోది ఇప్పుడు ఈమె కూడా నిజంగానే ఆఖరి దాకా కొన ముట్టించింది. ఎందుకు కొన ముట్టించిందంటే ఎవరితోనైనా ఈ విగ్రహాల సంబంధమైంది, పుట్టింటికి సంబంధమైంది, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అంజావత చేసినా మొన్న కొన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి, కానీ వాళ్ళతో కూడా తిన్నది అన్నాడు. పుట్టింటికి చేసి కానీ మీరు కూడా ఏమైనా చేయొచ్చు. మీరైతే ఉంటారు కదా, మళ్ళా వాళ్ళ ఇల్లు అయితే మేము చాలా రియల్స్. అంత రొట్టెలు ఉంటాయి, వీళ్ళు తాగిలు తోట ఏది ఉన్నా తింటోళ్ళు ఉండేటోళ్ళు. కానీ ఇలాంటి పుట్టింటికెళ్ళి కానీ లేకపోతే ఏదన్నా తొట్టెల కార్యక్రమం ఇలాంటివి ఏమైనా తినడం చిన్న చిన్న పెద్ద ఏమి తెలియకుండా తిన్నదేమో కానీ తెలిసి మాత్రం తినకుండానే ఆమె పరిశుద్ధతను భద్రపరుచుకొని కాపాడుకున్నది. ఇది నేను వాస్తవం చెప్పగలను. ఎందుకంటే ఒకటి ఏంటంటే చెప్పిన వాక్యాన్ని చదువు లేకపోయినా అంగీకరించింది. ఆమె పెయ్యి మీద ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఆ మాట కట్టుబడ్డది. మా తాత ఎప్పుడైతే మొదలు పెట్టిండో ఆ మాట కట్టుబడికి మళ్ళీ ఎక్కడ పోయినా దాన్ని కాపాడుకున్నాడు. మా డాడీ కానీ కాపాడుకున్నాడు. ఇప్పుడు పోయినరు, ఇప్పుడు నేను మిగిలినా అందులో ఆమె మిగిలింది. ఆ తర్వాత తన మిగిలిండు. ఇక తను ఆడాడుతుంటాడు, నేనేరుగా కానీ తినకు నువ్వు ఇక ఉన్న దినాలు కాపాడుకోవడం మంచిది. ఇంకా నేనన్నది ఏంటంటే ఇక మిగిలిన మనమందరం కూడా పరలోకం పోవాలి కనుక ఖచ్చితంగా మనం ప్రభుని నమ్మి శ్వాసం ఉంచాలి. నేనంటే ఇప్పుడు ఈ మాట మీకు లెక్క పెడితే దుర్గయ్య కూడా ఇప్పుడు మన పక్షం ఉన్నాడు. అతనికి ఏదో విషయంలో నా దగ్గర రావాలి కనుక మోతీనగర్ దిగి అని ఆలోచించిండట. ఇప్పుడు కూడా చేసిండ దిగి ఆలోచి వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి, ఇప్పుడు నేను ఎట్లుండాలి, ఏం చేయాలి. ఆ రోజు తాగి మోతీనగర్ తాగి అది బీడికట్ట వాడేసిండంటే ఈ రోజు వాడక లేదంట అని చెప్తాడు. లేదు అతను చెప్తాడు. ఇప్పుడు ఇంకా రక్షణ కాదు, ఇప్పుడు మనము కూడా ఒక పరిశుద్ధత ఉండడం మంచిదని అక్కడ విడిచిపెట్టి ఈ రోజు కూడా మాట్లాడతాడు. మీ దగ్గర గలవాలంటే ఇది పనికిరాదు. అంటే ఇప్పుడు నా దగ్గరికి పనికిరాదు, కానీ మనం ప్రభు దగ్గరకు పోలంటే పనికేస్తామని మనం వర్ణించాలి. ఇప్పుడు దుర్గాయని బట్టి నా దగ్గర రావడానికి నేనేం పెద్ద అది కాదు, ఆయనకు కథ కాదు. కానీ
ఇది వాడాలనే సంగతి అనేది తెలుసు. మా అమ్మ విషయాలు కానీ మా డాడీ విషయంలో వాళ్ళకు వీళ్ళే తల్లిదండ్రులు. దుర్గాయకు నిజంగా చెప్తారు, దుర్గాయ కూడా వీళ్ళు ఒక తల్లిగా తండ్రిగా పెంచింది. ఈమె దుర్గాయకు చిన్నగా ఉండగా బీబీపేట పోవడం కానీ బద్దారం పోవడం కానీ వాళ్ళ చుట్టాలు ఎక్కడెక్కడ ఉంటే ఈమె వాళ్ళ తల్లిని చుట్టేరికములుగా బంధువులుగా ఉన్నారు కనుక అతను వాళ్ళ అమ్మ కూడా ఎన్ని మాట సువార్త చెప్పినాము, ఈయన కూడా చెప్పినాము కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి కానీ గనక మన యొక్క జీవితాన్ని చూసి దేవుడిని ఎరగడం మంచిది. కనుక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈమెకు మధ్యాహ్నం తీసేసింది. ఇప్పుడు మా బుజ్జి ఉన్నది ఇక్కడ నిలబెడతా, ఆమెకు అసలే కుట్టిపోయలేదు, తోర్రాలే లేవు, ఏమీ లేవు, ఈ చెవు లేదు, ఈ చెవు లేదు, ముక్కు లేదు, ఏమి లేదు. ఇంకా ఆమె కాడ ఉండే తీసేసింది. తర్వాత ఇప్పుడు మా పిల్లలకు ఇంకేలాంటి అవి లేవు గనక అలాగా మనము ఈ ఆత్మీయ యాత్రలు ఇలాగ పోతే ఖచ్చితంగా పోతాం గనక నేనంటే ఆమె అంటే ఏంటంటే మనం అందరం ఇలాగ వెళ్ళిపోతుంటాం. ఎలాగా ఆకాశముకు తెల్లటి వస్త్రం ధరించుకొని వెళ్ళిపోతుంటాం. ఇది కావాలంటారా లేదంటారా? నిజంగా కిష్టమ్మ చూసింది వాస్తవమే, మేము వెళ్ళేది వాస్తవమే. ఒకవేళ మార్గ మధ్యంలో మేము కూడా ఈ తాగుడు, ఈ అలవాట్లు, ఈ అపవిత్రమైన చేస్తే నేను కూడా పోను. ఆమె ముగించింది, ఆమె అదృష్టం మాత్రాలే. మా డాడీ ముగించిన అదృష్టం, మా తాత ముగించిన అదృష్టమే. కానీ ఇప్పుడు మేము మా అదృష్టాన్ని బట్టి అనుకుంటున్నాము. ఒకవేళ పడిపోవచ్చు కూడా ఎరగం, కానీ పడిపోకుండా చూసుకోవడం మన బాధ్యత గనక ఇప్పుడు రేపు కార్యక్రమం ఉంటుంది కనుక ఇంకోటి ఏంటంటే మనమందరం కూడా, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనమందరం కూడా ఒక కుటుంబం. ఇప్పుడు ఇదివరకు మా అల్లుని కూడా చెప్పారు, అది అన్న వాళ్ళు చెప్పిన వాస్తవాలే. ఇంకా తర్వాత వీళ్ళ మీరు ఉన్నది వాస్తవమే. ఈమె విషయాలు మాత్రము ఆమె నేను మొన్న దవాఖానకు పోతున్నాం, ఇక అష్టాల కాల ఇట్టట్లా అయినా అంతే. ఏం చేసి ఇద్దరం ఉన్నాము, అంతా కడిగేసి తుడిచేసి ఆ సోని ఉన్నది, సోని మీద అంతా కడిచి నేను అంతా పౌడర్ వేసుకుంటే రుద్దిని ఇట్లా వస్తే చేయి తీసుకొని అంటే అరే ఏటి ముద్దాడుతావే నువ్వు సచ్చినాక పౌడర్ పెడతారు ఇట్లనే, నేను బతుకున్నాగా పెడుతున్నా అది ఇట్లనన్నా అనుకోవడం, ఇట్లా నవ్వుకుంటూ ఉన్నావు అని అంటది. నవ్వుతావు ఇట్లా అంటావు, ఇట్లాగా అదే ఎట్లనే గిట్ల చేస్తారు, అందరు చచ్చిపోయినాగా చేస్తారు అంటే నేను చూస్తావా చూడా మరి అందుకే ఇప్పుడు బతుకున్నాగా పెడుతున్నాను. చూడవాని ఇట్లా పెట్టి నెత్తి తూసిన ఇదేమది దాన్ని లబ్బర్ వేసిన సోని నాగుడు నేను నాగుడు ఏమో నవ్వలేదు. ఈమె కూడా ఉన్నది, ఆ లబ్బర్ కాదు ఈ లబ్బర్ తెచ్చేసింది, అన్ని పెట్టి మంచిగా నెత్తి తూసి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే చనిపోయినాక బర్రెం కట్టేసడం మనకు అలవాటు. ఇది ఎప్పుడు బతుకున్నప్పుడు పాలు పోయాము, చనిపోయినాక బర్రెం కట్టేసడం అలవాటు, మా అందరికి అలవాటు. కానీ నేను బర్రెం కట్టేయా, ఇప్పుడు నీకే ఇప్పుడు పాలు పోస్తా, లేదు పౌడర్ వేస్తా, స్నానం చేపిస్తా, ఇంకేమైనా నీకు ఏది ఇష్టం చెప్పు, ఏది తింటావు, ఏమనిపిస్తుంది, ఇవన్నీ అనగా అన్న ఏం లేదు ఇట్లా అంటది. లేలుయా. కానీ ఎన్నో మాటలు ఆమె నన్ను నా స్వరం విన్నాడంటే కథము ఎక్కడవా ఇంకోటి వచ్చేది, వెంటనే నన్ను పట్టుకునేది, ముద్దు పెట్టుకునేది. ఆమె ఎంత ప్రేమ అంటే అంత చూసేది. కానీ నేను కొంచెం కఠినంగా ప్రవర్తిస్తోటి, నీకు ఇది అలవాటు నేర్పితే ఇది మంచిది కాదు, ఈ అన్ని ప్రేమలు అన్ని డబ్బ ప్రేమలు అయితే ఎందుకు అనవసరంగా అన్నట్టుగా మాట్లాడేది. కనుక ఒకటి మాత్రము అపవిత్రమైంది ఏది ముట్టలేదు, తినలేదు. దీనికి మాత్రం సవాలే. ఈ గ్రామంలో అయినా హైదరాబాద్లో అయినా ఇంకేడైనా ఒకవేళ ఏమన్నా ఇచ్చినా దాన్ని ఆమె తినేది కాదు, దాని మీద ఆశనే లేదు ఆ బాప్సం తీసుకొని. కనుక కొంతకాలం కొంత మట్టుకు మనకు లేదనేది ఏం లేదు, కలిగి ఉన్నది కనుక తినవలసినవి తినాలి, పెట్టుకోవాల్సినవి పెట్టుకోవాలి, చేరవలసిన స్థలానికి చేరాలి. రక్షణ గురించి కూడా తెలుసుకొని ఆ పరలోకం చేరాలని మా ఆశ గనక మా కుటుంబీకులు నేను ఎక్క మటుకు అందరూ ఆ రక్షణలోకి వచ్చి ఇంకా కొంతమంది ఉన్నారు, వారి కొరకు నేను చాలా దుఃఖిస్తున్నా. ఈమె కూడా చాలా దుఃఖించి ప్రార్థన చేసేవారు. 5 గంటలు వేసేమాట నిజమే, మరి వెనకసేపు వంటండి, మరి 8 గంటల దాకా వంటండి. కానీ 5 గంటలు వేసి అందరి కొరకు ప్రార్థన చేసేది. 5 గంటలు 6, 7, 8 దాకా చేసేది. కనుక ఈ లెక్కన మనం అందరం కూడా పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో ఉండాలి. కనుక మాటలు దీవించిన దాకా Oh
కొరకై యాగమైన దేవా నీ కొరకే జీవింతును నాదా నేను నీ కొరకే జీవింతును నాదా యేసయ్యా నా ప్రియుడా యేసయ్యా నా వరుడా యేసయ్యా నా ప్రియుడా యేసయ్యా నా వరుడా స్తుతి పాడుటేనా అతిశయము ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర. నా సాక్ష్యం ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఆయన మా అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమించేది. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈయన్ని మేకలు కాసేవాడిని. మేకలు కాస్తే ఈయన్ని దొరగొట్టుకుంటూ ఈయన్ని ఎక్కువ రోజులు నేను నివసించినాను. ఈ గ్రామంలో ఎక్కువ రోజులు ఉన్నా మా ఊరికంటే నేను ఎక్కువ రోజులు ఈయన్ని ఉన్నా, మా అమ్మ దగ్గర ఉన్నా కాబట్టి నన్ను ఎప్పటికీ బెదిరించలేదు, నన్ను ఎప్పుడు ఈయన కోపలేదు, నన్ను ఇరువారికి ఎక్కువ మాట్లాడలేదు, ఏం చేసిన కానీ నాకు ఏమనలేదు. ఎంతో ప్రేమించే వాళ్ళు ఎప్పుడైనా మొన్న సత్య రోజులకి నన్ను ఎంతో పలకరించిందంట. కానీ నా పరిస్థితి బాగాలేక నేను పోలేను. పోదామనే సమయంలోనే ఇక్కడికి వస్తున్నామని నాకు లేకపోయినా ఆయన దేవుని నామంలో ఆమె పరలోకము రాజ్యంలో చేరిందని మా నమ్మిక. మరి అందరూ ఆమెలకని ప్రభుని నమ్ముకొని ఆమెలకని బ్రతకాలంటే నా చిన్న సాక్ష్యం తెలియజేస్తున్నాను. ఏం నేర్చుకున్నట్టే ఒక ఆత్మీయ జీవితం, ఆత్మీయ పోరాటం, కుటుంబ ద్వారా మరి ఎలా బతకాలి, ఎలా జీవించాలి, మరి నేను ఎలా బతకాలని, మరి దేవుళ్ళు ఎట్లా ఎదగాలని తండ్రి. నాకు ఈ కుటుంబ ద్వారా అనేక విషయంలో నేను మేలు పొందిన, అనేక విషయంలో దేవుళ్ళు ఎదుగుటందుకు, నా భర్త విషయంలో, నా విషయంలో, మా అత్తగారి విషయంలో కూడా తండ్రి. ఈయన ఎప్పుడు మూతి మాడలేనగా నేను ఎప్పుడు ఈయన లేదమ్మ చేతి నోటినారా ఒక ప్రేమతో మాట్లాడు, ఒక ప్రేమ అంతా స్థితిలో ఉన్నప్పుడు కూడా, హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మేము ఇది చేసినా కానీ మాకు ఎంతో ప్రేమతో మాట్లాడి, ఎంతగానో మాకు బాధ ఉన్నా, ఎంతో ఇదన్నా కానీ ఎంతగానో మమ్మల్ని ప్రేమించింది. మమ్మల్ని ఎంతో మేము పోయినామంటే ఎంతో సంతోషం. మనకు దేవుని బిడ్డలంటే అట్లా ప్రేమతో ఉంటారు. దేవుని ఈ కుటుంబం ద్వారా అనేక మేలులు,
అనేక దేవుడు చేసిన మేళను బట్టి దేవుడు ఎలా ఉన్నాడో మేము తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అనేక విషయంలో ఈ కుటుంబం ద్వారా నేను తెలుసుకున్నా. ఇది అనేక బిడ్డలకు ఇంకా ఎక్కడెక్కడ సువార్త లేదో అందరికి కూడా సువార్త అందేటట్లా దేవుని కృప ఇంకా వాళ్ళకి సహాయం చేసినట్ల చిన్న సాక్ష్యం జీవించి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన మధ్యలో మా అమ్మమ్మ గారు లేకపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు చాలా ఆమెతో బంధం ఎక్కువ. మా నాయనమ్మ మా నాన్న సరిగా చూడకపోయినప్పటికీ నాకు మరీ ముఖ్యంగా తన దగ్గరనే ఉంచుకొని చిన్నగా ఉన్నప్పుడే నన్ను ఇక్కడనే చదివించుకుంది. మా తాతగారు అమ్మమ్మ గారు కాంగ్రెస్ చదివినప్పటికీ అది చిన్నప్పటి నుంచి వారి దగ్గర చదివించడం. ఆ తర్వాత ఇక్కడ కాకుండా మా పెద్దమామ దగ్గర పంపించింది నన్ను. అక్కడ హైదరాబాద్ చదివి నేను నాకు బాగా గుర్తుంది. తన దగ్గర కూడా నేను కొంతకాలం ఉన్నా. వారు కూడా నన్ను మంచిగా చూసుకొని మా మామ కూడా నన్ను చదివించి విద్యా బుద్ధులు నేర్పించారు. ఆ బట్టలు నేర్చుకోవాలి. మా అత్తమ్మ బట్టలు కుట్టేది. నా మనోడికి బట్టలు కూడా రావాలంటే సమ్మర్ హాలిడేస్ వాళ్ళు ఇక్కడికే నడిపించేది నన్ను. కొంతకాలం బట్టలు కూడా కుట్టినా ఇక్కడ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా కుడతా. అంత పర్ఫెక్ట్ కాదు కానీ చిన్న చిన్న కుట్టుకునే అలవాటు ఉంది నాకు. నా బాల్య దినాలలో నేను ఒక దీన స్థితిలో ఉన్నప్పుడు వారు చేసిన ఆ చిన్న మేళ కానీ ఈరోజు అది ఎంతో గొప్పగా నా జీవితంలో ఉంటుంది. కనుక మరి ఈ ప్రభువుని తెలుసుకోవడానికి కారణం కూడా మా మామ వాళ్ళు, మా తాత వీళ్ళు ఆ రోజులలో ఏలి అంకులు ఇక్కడ రావడం, వీళ్ళ మూలంగా గుడ్డిగా నమ్మాను యేసు ప్రభువును. మనకు ఈరోజు ఈ క్వశ్చన్ లేవు. కానీ ఆ రోజు నమ్మిన దేవుడు ఈరోజు వరకు ఆ దేవుని పట్టుకొని మా కుటుంబం అంతా ఉంది. అది శారీరకంగా ఒక బ్రతకడానికి కొన్ని చదువు చెప్పించడం మొదలుకొని ఆ కుటుంబ విషయాన్ని పని నేర్పించడం వరకు శారీరకంగా బతకడానికి నేర్చుకోవాల్సిన పని. శరీరం బతకడమే కాదు, ఆత్మీయ జీవితంలో పరలోకం వెళ్ళడానికి కూడా ఒక ఆత్మీయ జీవితం కూడా ఈ కుటుంబం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ మా జీవితంలో మాకు ఒక మాదిరిగా ఆమె జీవించింది. ఆమె చూపిన మార్గం మేము కూడా ఇతరులకు చూపించాలి. ఆమె మాకు ఎంతో సహకారిగా ఉండెను. మేము కూడా ఇతరులకు సహకారిగా ఉండాలని కోరుకుంటున్నా. మళ్ళా తన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఆమె చూపినటువంటి ఆ ప్రేమ కూడా ఎంతో గొప్పది. అనేకులు మాకే కాదు, ఈ కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె చాలా పరిచయం చేసేది. మా తాత ప్రేమ కూడా చూసినాం. కానీ తన ముందే మేము పెద్దగాక ముందే తన పరువు ముగించుకొని వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ మాత్రం చాలా దినములు మన మధ్యలో ఉండడం జరిగింది. ఇంకా ఎన్నో మేలు చేసేది. ఇంకా మా కుటుంబంలో కూడా మాకు అన్ని విధాల సహకారి ఉండే. మా పట్ల తన దేవుడు ఆమె ద్వారా చేయించిన ప్రతి మేలు కొరకై మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అడిగినా మరి అది చేసినా ఇది చేసినా అంటుండే. మరి నాకంటే 7 ఏళ్ళు పెద్దది మా వదిన, 7 ఏళ్ళు పెద్దది. అయితే ఈ మాట నాకేమిటి ఎరకైంది కానీ మా నాయన చెప్పిండు, నా అన్న లగ్గంలో కొట్టామని చెప్పిండు నాకు. అయితే ఎన్నేళ్ళున్నా మా వదిన అంటే 7 సంవత్సరంలో తెచ్చినట్టు మా నాయన దన్నారంకి వెళ్ళి తెచ్చి లగ్గం చేశాడు. అప్పుడు మరి మా వదిన గారు నాకు ఆమె వివేకం కాక మొదలదే ఆమె నాకు దండి ప్రేమ చేస్తుండే. వివేకమైంది, కూర్చున్నది, పోయి మీద పడుతుంది, అన్ని ప్రేమ చేసింది. అంతా మేము ఒక మాట నాకు ఇంతంత
మాట చొప్పున, జ్ఞానం చొప్పున, బుద్ధి చొప్పున, జ్ఞానం చొప్పున నాకెంతో జ్ఞానం చెప్పింది. అయితే మనము యేసుప్రభుని నమ్ముకొని మనము పరలోక రాజ్యం పోదాం అల్లుడా. మరి మనము పరలోక రాజ్యం పోతాము అని ఎన్నోసార్లు చెప్పింది. మేము 4-5 అన్నదమ్ములము, మా కొడుకును నేను, మేము ఏట్లకు పోయినాము. ఏట్లకు పోయి బాప్తిజం తీసుకున్నాము. బాప్తిజం తీసుకొని అప్పటి సంది మాకు మా వదిన గారు ఏమన్నది, బాప్తిజం తీసుకున్న మరిది అంటే తీసుకున్నా అన్న. ఇక మంచి జ్ఞానంతో ఉండు, బుద్ధితో ఉండు అని నాకు బుద్ధి జ్ఞానం చెప్పింది. అంత మంచిది చెప్పింది. మరి నీకు అంత సేవ చేసిన మీ అన్నదమ్ములకు, గుళ్ళకు, నీకు నేను అంత శ్రేమంగా చేసిన. ఇప్పుడు మీరు పెద్దగా అయ్యారు, మీకు ఏం తెలియదు కానీ చిన్నగా ఉన్నారు, మీకు అంత బాధపడి నేను చేసిన అని చెప్పింది. మేము చాలా ఆమెకు ఇంత అంటే ఏది కొట్లాడే కానీ దూసరించి ఒక మాట అనలేదు. ఆమెకు అనలేదు. మేము ఆ విమానము చూసుకొని మేము ఆమెకు ఎదురువాడి మాట్లాడలేదు. ఇది వరకు కొడుకులకు మాట్లాడచ్చు కానీ అన్నకు మాట్లాడచ్చు, కానీ వదినకు మాత్రము ఎదిరించి మాట్లాడలేదు. నేను అంత మంచిగా నడిచింది కాబట్టి మరి నాకు సంతోషమైన కృపను ఇచ్చిన దానికి ఆమె పరలోక రాజ్యం పోతున్నది, నేను పోతున్నాని నాకు చెప్పలేదు. పోతాను ముందే చెప్పింది, పోతామని చెప్పింది. మళ్ళా నిన్న మొన్న సంగతి ఆమె గోసలు లేకుండా మాకేం చెప్పలేదు. అంత మంచిగా మేము జరిగినాము కాబట్టి అది తరిపోయింది. ఇప్పుడు ఏమవుతారో, ఎక్కడవుతారో, ఏం చేస్తారో ఎక్కడ మాకు తెలియదు. దేవా ప్రభువానికి స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి విషయంలో, ప్రతి మాటలో నువ్వు సాయం దయచేసి పరలోక రాజ్యము ఆమె తీసుకుపోయి కృప దయచేయి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు స్వామి. వందనాలు తెలియజేస్తున్నాను. అదే దేవుడి సేవకులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నేను అల్లద్రంలో చదువుకున్నాను. ఫస్ట్ రెడ్డిపల్లిలో చదువుకున్నాను, అల్లద్రంలో చదువుకున్నాను. అల్లద్రంలో చదువుకుంటే అప్పుడప్పుడు ఇట్లా అప్పుడు దారి డాంబర్ రోడ్ ఏం లేకుండా చిన్న రోడ్ ఉంటే బుక్స్ పట్టుకొని ఇక్కడికి వస్తుంటిని. ఒక రాత్రి అట్లా ఉంటుంటిని, మళ్ళీ వెళ్ళిపోతుంటిని. అప్పుడు మా అమ్మ మామిడి పండ్లు అమ్ముతుండే. ఇక్కడ బంకులో కూర్చొని మామిడి పండ్లు అమ్మేటప్పుడు వాళ్ళు చాటుకన 2 రూపాయలు, ఒక 5 రూపాయలు, 3 రూపాయలు అట్లా ఇస్తుండే నాకు స్కూల్కి పోయేటప్పుడు. అవి తీసుకొని అవి ఎంతగానో నేను దాచిపెట్టుకొని, లేకపోతే ఏదో పెన్నుకో బుక్కుకో, అప్పుడు 2 రూపాయలకు రూపాయికి పెన్ను ఉంటుండే. అప్పుడు తీసుకొని అలా కాలం గడిపిస్తున్న ఒకరోజు అదే రోజు మళ్ళీ హాస్టల్లో వేసారు. హాస్టల్ నుండి ఇక్కడికి వచ్చాను. నేను బైబుల్ తెరిచింది, వాక్యం చదివించింది అంటే మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు ఈ బంకుల్లో కూర్చున్నారు. మా అత్తమ్మ మిషన్కి లేచింది, మా అమ్మ అక్కడ కూర్చుంది. లేచి చదవమంటే నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. తెల్లారితే ఆదివారం. ఎక్కడైనా ఆ వాక్యం ఏంటో నాకు ఫస్ట్ ఈ కుటుంబం గుర్తుకొస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు తెలుగు మీడియం నేను కొద్దిగా తప్పులు పోతుంటే మా అమ్మ ఒక గట్టిగా మాట అన్నది, ఏం చదువుకుంటున్నావు నువ్వు? గదే నా చదువు, మంచిగా చదువు అని చాలా గట్టిగా అన్నది. అయినా మా అత్తమ్మ పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమార్తె గురించి అన్నమాట. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారని ఆ మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది. ఎక్కడ ఆ వాక్యం విన్నా, ఎవరు ఆ మాట విన్నా, ఎవరు రిఫరెన్స్ సంఘంలో తీసినా కానీ ఫస్ట్ నాకు ఇక్కడ కుటుంబం గుర్తుకొస్తుంది. ఎందుకంటే బైబుల్ తెరిచింది అప్పుడే, అప్పుడప్పుడు తెరిచాను కానీ అంత జ్ఞానం పెట్టి ఆ వాక్యం అని నేను చదవలేను. ఫస్ట్ ఈ కుటుంబంలో చదివాను. ఆ చదువు రాకపోతే ఆ గట్టిగా 2 మాటలు అన్నది. ఆ మాటల బట్టే నేను కొద్దిగా ఇంకా ఎక్కువ దేవునిలోకి ఎదిగినాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గుర్తున్నప్పుడు నాకు ఏమీ గుర్తుకు రాలేవు. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు కాబట్టి ఆమె ఆత్మ దేవుని యొద్ద ఉందని నేను శ్రద్ధగా నమ్ముచున్నాను. ఆమె ముసలితనంగా ఆమె చేతగానప్పుడు కూడా
రెడ్డిపల్లెకి వచ్చినప్పుడు మా అమ్మ, నేను, మా అమ్మమ్మ ముగ్గురము ఆ పెద్దింట్లో లోపటింట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే, సురేష్ నువ్వు ప్రార్థన చేయని మా అమ్మని అంటుండే, అమ్మమ్మ అంటుండే. నేనేదో కొద్దిగా చేస్తుంటేని, తర్వాత మా అమ్మ చేస్తుండే, లాస్ట్కు మా అమ్మమ్మ చేస్తుండే ప్రార్థన. ఆమె చేతగాని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె చేస్తుంటే చలి వచ్చేసి ఆమె నన్ను కూడా ముగించి వస్తుండే. అంటే దేవుని మీద ఈ రోజుల వరకు కూడా ఆమె ఏ స్థితిలో కూడా పండుకున్నప్పుడు ప్రార్థనే. ఆమె లోపల ధ్యానిస్తుండే, దేవుని యొద్దనే ఆమె దేవుని యొద్ద మాట్లాడుకుంటా ఉంటుండే అని నమ్మమ్మనే అట్లా ఆమె విషయంలో నడిపించింది. మేము గొర్రెకల్లో చర్చిలో ఉన్నప్పుడు కూడా ఎడ్ల బండి పట్టుకొని వీళ్ళు మా రెడ్డిపల్లెకి వచ్చినప్పుడు నేను ఎక్కువ అంటే మా మామకు మా అమ్మమ్మకు ఎక్కువ కొద్దిగా భయపడుతుంటిని. ఎందుకంటే వీళ్ళు నేను ఎక్కడైతే నేను ఖరాబ్ అయిపోతానేమో, ఎక్కడైతే ఈ పిల్లగాడు మిస్ అయిపోతాడేమో అనుకొని వాళ్ళు నా భవిష్యత్తు గురించి నేను బాగుపడాలని వాళ్ళు మాటలు అన్నరే కానీ నన్ను గాయపరచాలని మాత్రం ఎప్పుడు అనలేరు. రోజు అలా ఉంది కదా అనుకొని ఈరోజు ఇంకా దేవుని సన్నిధిలో నేను ఇంకా వాడబడుతున్నాను, దేవుని గురించి ఇంకా ఎంతగానో తెలుసుకుంటున్నాను. అందుకే మా అమ్మమ్మ చేసిన మేలులు ఎంతగానో ఉన్నాయి కానీ సమయము అంత లేదు కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఆత్మను మన మధ్యలో తీసుకెళ్ళాడు. తన ఒక బాడీని మాత్రమే ఉంచాడు కాబట్టి ఆ ఏజ్లో దేవుని యందు ఆమె ఎంతగానో నిన్నటి కాలంలో కూడా నేను గాంధీ హాస్పిటల్కి పోయినప్పుడు కూడా సురేష్ అని ప్రశాంత్ అక్క ఆమె చెప్పినప్పుడు ఇట్లా చేతులు గునికేసి బాగున్నావా, నీ పిల్లలు బాగున్నారా అని ఆ లాస్ట్ పదం అంతే నాతోని ఇప్పటి వరకు ఈరోజు. ఎందుకంటే నేను రాలేకపోయాను, ఆమె నాతో మాట్లాడలేకపోయాది. కాబట్టి ఆమె ఆత్మీయ జీవితము ఎంతగానో ఆమె దేవుని యందు నమ్మిక ఉంచున్నది. కాబట్టి ఇక్కడ దాకా ఇంతకుముందు కూడా వీడియోలో చూసాము, దేవుని పాటలు ఎంతగానో చక్కగా పాడుతున్నది, దేవుని మాటలు ఎంతగానో చక్కగా వింటున్నది. కాబట్టి దేవుని యందు ఎంతగానో నమ్మిక ఉంచి దేవుని యందు ఉన్నదని నమ్ముచు దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన దాకా దైవదాసులకు గ్రామ ప్రజలకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె ఇప్పుడు 82 సంవత్సరాలు ఆమె లెక్క చెప్తే ఇబ్బంది, వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలంతా అనాథులై ఎంతో బాధతో బతికినారు. మరి ఈ రోజుల్లో అయితే యేసు ప్రభుని నమ్ముకొని ఇలాగ ఈ మెట్టెక్కినామంటే దేవుని కృప మనకు ఎంతో తోడుగా ఉన్నది. లేకపోతే మేము ఎక్కడి వారము ఏం సంగతి, మనము ఎక్కడ నశించే వారము, కానీ దేవుని కృపలు ఎంతగానో వెతికి మనం ఎప్పుడు మా శబ్దం విన్నదంటే ఇట్లా అదుముకుంటుండే, బిడ్డ ఎప్పుడు వచ్చినావు, బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మామ బాగున్నాడా ఇట్లా అంటుండే. పెద్ద మనుషులు ఈరోజు ముగించుకొని తన యాత్రను ముగించుకొని పరలోకానికి హక్కుదారులై వెళ్ళిపోయినారు. మా స్థితిగతి కూడా అదే అని మేము తెలుసుకొని ఇంకా మా కుటుంబం పట్ల ప్రభా మేము ఏమి చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. కానీ మా పిల్లలు మరి ఈ కుటుంబం ద్వారా అనేక జనాంగం మా ప్రభ రక్షణలోనికి నడిపిస్తున్నారు. నాయన ఈ లోకము కొద్ది దినములు కొద్ది క్షణము, కానీ నిత్య ఒక వారసులుగా మా ప్రభ నడిపిస్తున్నారని మా ప్రభ ఈ కుటుంబం ద్వారా మేము నమ్ముతున్నాము. తండ్రి నాయన వారు చేసిన మేలు, వాళ్ళ కళ అనేది, వాళ్ళ మాటలు అనేది మా ప్రభ ఆయన వాళ్ళు ఎంతో అవసరస్తున్నది. మా ప్రభ ఎంతో ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కుటుంబాలు వాళ్ళు జతపరిచలేక వాళ్ళు మాట్లాడతారన్నమాట. వాళ్ళ ఉపయోగం మా ప్రభ దేవుడు వాళ్ళకు తోడు ఉంచి ఇంకా వాళ్ళ కుటుంబం ద్వారా ఆశీర్వదించినట్ల మమ్మలను వాళ్ళు ఉలిగడ పొరకదిని బతికి మమ్మల్ని ఇంత మట్టుకు మనం నడిపించారంటే మా కుటుంబం అంతా మా ప్రభ మరి చక్కదిద్దినారు. నాయన ఒక దినం మేము విడిచిపెట్టి ఈ లోకం విడిచిపెట్టి మేము వెళ్ళవలసింది, కానీ పరలోకానికి మేము హక్కుదారులు ఉండాలి అని మేము ఆశ కోరుతున్నాము. నా చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా.
చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును ప్రేమలతో నిండిన అరణ్య జీవితంలో ప్రేమలతో నిండిన అరణ్య జీవితంలో నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును. నానమ్మ గారు గురించి చాలా చక్కటి సాక్ష్యాలు పంచుకున్న వారికి కూడా నా హృదయపూర్వక నేను చాలాసార్లు ఒక మాట అనుకునేది. సుమారు ఈ నెల 3వ తారీఖున రామ్దేవ్ హాస్పిటల్ నానమ్మ గారిని అడ్మిట్ చేశారు. రేపు తప్పిస్తే ఎల్లుండికి ఖచ్చితంగా నిలవుతుంది. ఆమె బోరబండి ఇంట్లో నుంచి బయటకు వచ్చి 3 తారీఖు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడ నుంచి గాంధీకి తీసుకెళ్ళాం. అక్కడ నుంచి ఇంటికి వచ్చాం. ఒకసారి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత లేపా, పడుకున్నాను. లేపిన తర్వాత కళ్ళు మూసుకుని ఎవరు అన్నారు. నేను సుదర్శన్ వచ్చాను. వెంటనే కళ్ళు తెరిచి 2 చేతుల అది ఉన్నాయి ఆల్రెడీ ఏమంటారు క్యాన్యువల్ అది ఉంది, అది చేతుకుంది. 2 గట్టిగా పట్టుకొని కొంచెం ఏడిచిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నది. ఏం చేయాలి? నేను అప్పుడు ఏమన్నానంటే, మీరు ఎవరు నవ్వుతూ నాకు బీరకాయ కుదిరని అనిపిస్తుంది, లేచి వంట చేస్తామంటే తింటా అన్నా. నాకు ఏం అడిగిందని హాస్పిటల్ చేయడం తర్వాత ఇది అంటే నేను తిందామంటే అప్పుడు నవ్విన తర్వాత నాకు శాతం కాదు, ఎప్పుడు వచ్చిన ఎట్లా మాట్లాడుతూ నా అయిపోయి కదా. సో మొత్తం మీద కానీ చాలా పర్యాయములు నా హృదయంలో ఒకటి ఉండేది. ఎందుకంటే ఒక రోజు సడన్గా బొరబండకి వెళ్ళాను. నేను బొరబండ తక్కువ ఉంటాను. వెళ్ళేసరికి అమ్మ నాన్న వాళ్ళిద్దరు చాలా బిజీ ఉన్నారు. చాలా అంటే చాలా బిజీ. ఎందుకంటే మోషన్స్ పెట్టినాయి అంటే ఆ మంచం మీదకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళింది. ఆ మంచం మొత్తము ఆ మంచంలో నుంచి ఆ బాత్రూమ్ వెళ్ళి ఆ మొత్తం ఆ దారి మొత్తం ఇవి మోషన్ చేసేసుకుంది. మంచము, బెడ్షీట్లు, అదే ఏముంటుంది అది బెడ్, ఆ లోపలికి మొత్తం. ఇంకా ఇద్దరు చూస్తా పోయేసరికి అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఆమెకు స్నానం చేయించి అలా కూర్చోబెట్టారు. ఇంక వీళ్ళిద్దరంతా క్లీన్ చేస్తూ ఉండి వెళ్ళాను. అట్లా కొన్నిసార్లు చూడడం జరిగింది. ఒకసారి వెళ్ళి పక్క పంట కూర్చున్న తర్వాత ఎంతకాలం ఇట్లా ఉండాలి, ఎంతకాలం మీ అమ్మతో నేను సేవ చేసుకోవాలి, నాకు ఇష్టం లేదు, చనిపోదామంటే సాగు రావట్లేదు, ఇలాంటి మాటలు కొన్ని మాట్లాడి చాలా బాధ అనిపించింది. అంతే. దాని తర్వాత మీరు ఊరులందరూ కూడా ఇక్కడ చూసే ఉన్నారు. చాలా అవస్థపడింది, చాలా బాధపడింది. కానీ ఏదేమైనప్పటికీ నేనైతే చాలా విషయాలు నా జీవితంలో నేర్చుకోవడం జరిగింది. సరిపడి వెళ్ళిపోతే మంచి కాదు. సరే, హల్లెలూయా. ఒకసారి బొరబండకు పడుకున్నాను. సుమారు 3-3:30 అవుతుంది. లేచి వాష్రూమ్ వెళ్తున్నాను. వెళ్ళేసరికి ఆ రాత్రి లేచి మంచి కూర్చొని ప్రార్థనలో ఉంది. ఉదయము 3-3:30 గంటలకి మోహన్ కాపాడు, జైపాల్ కాపాడు, సురేష్ని కాపాడు, ఆమోస్ని కాపాడు, భాస్కర్ని కాపాడు, సుదర్శన్ కాపాడు, అలా భార్యను కాపాడు, కొడుకులు కాపాడు, ఇక చేస్తూనే ఉంటుంది. ఇక మోషన్ కాపాడు, ఎలిషన్ కాపాడు, మారుతిని కాపాడు, రజంని కాపాడు, మతాముని కాపాడు, ఇక నాన్న స్టాప్ లీస్ట్గా అందరి పేర్లు ఎత్తి 1-2 గంటలు ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో మాత్రం చాలా బలమైన వ్యక్తి. రెండో ఎంత బలహీనంగా ఉన్నప్పుడు చివరికి నేను మీకు వినిపిస్తాను. ఆమె హాస్పిటల్లో ఉండి కూడా పాటలు పాడింది, ప్రార్థన చేసింది. మనమేదో ఆదరించాలనుకుంటే ఆమెనే పాట పాడమంటే పాట పాడింది, ప్రార్థన చేయమంటే చేతులు పైకి ప్రార్థన చేసింది హాస్పిటల్లో. ఆశ్చర్యం. సో మొత్తం మీద వారి దీవెనలు బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి
వారి పిల్లలమైనటువంటి మేమందరము ప్రభువులను చాలా ఆశీర్వాదకరం, క్షేమకరం. హల్లెలూయా. తర్వాత కొన్ని వీడియోస్ వారి పిల్లలు సిద్ధపరిచారు, వాటిని మీ ముందు ప్రదర్శిస్తారు. దేవుని సేవకులు ముందుకు వచ్చి నిరంతరం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వీడియో ప్లే చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన మా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క రాత్రి కలుస్తున్న ప్రభువా, మరొకసారి దేవా నీ పాసనకి రావడానికి మీరు ఇచ్చిన గొప్పకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. గతించిన దినం ఉదయకాలం ప్రభువా, మా నాన్నమ్మ గారిని ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా. ఈ లోకంలో ఎన్నో దినములు కష్టముతోనూ దుఃఖముతోనూ ప్రయాసముతోనూ తన జీవితాన్ని కొనసాగించి నరుని దినములన్నీ యుద్ధ దినములే కదా, వారి జీవిత కాలం అంతయో కష్టముతో కూడుకున్న ప్రయాణము కనుక ప్రభువా, తన దేవానికి స్తోత్రం చిన్నతనమునే సమస్తము సర్వము తన సమరం సర్వ కోల్పోయి చిన్ననాటి నుండి ప్రభువా నేటి వరకు తన జీవితాల్లో ప్రభువానికి స్తోత్రం తన ప్రభువా. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా నీడగా ఆశ్రయపురముగా ఆశ్రయ దుర్గముగా మీరుండి ఆ బిడ్డ తన నిన్ను ఎరగకపోయినప్పటికీ నువ్వు ఆ బిడ్డను ఎరిగి ప్రభువానికి స్తోత్రము, కులము నుండి మతము నుండి పితృ పారంపర్యమైన వ్యర్థాచారం నుండి దేవా ఆ బిడ్డను ప్రభువా మీరు సువార్త ద్వారా పిలిచి మీ కొరకు ఏర్పరచుకొని ఈ రోజు దేవా తన గర్భము నుండి పుట్టిన కుమారులను నీ కొరకు వాడుకుంటూ దేవానికి స్తోత్రం తన ప్రభువా ఒక మహిమగల పరిచయం జరిగించడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. దేవా ఈ ప్రాంతంలో ఉండే ప్రభువానికి స్తోత్రం తన ప్రభువా. మీ నానమ్మగారిని ఎన్నుకొని ప్రభువా ఆమె గర్భములో పుట్టిన కుమారులను వారి మనమన్నను ప్రభువా నీ పరిచయలో వాడుకోవడానికి మీరు కృప చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తీసుకుపోయావో అలాగే మేము కూడా ఏదో ఒక రోజు మేమందరం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు కనుక ప్రభువా మా దేహమును మా ఆత్మ విడిచిపెట్టక మునిపే మేమందరం నీ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు స్వరూపములోకి మార్చబడినట్లుగా అట్టి కృప ఈ ప్రాంత ప్రజలకు దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ నీ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఈ లోకములో మేము ఏ ఒక్కరూ కూడా పాతాళం వెళ్ళిపోకుండా మేమందరం పరలోకం వెళ్ళే అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఇంకా ముందు వచ్చే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి మీ సన్నిధి అనుగ్రహించండి. ఇంకా మార్గ మధ్య నుండి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమముగా మా మధ్యలో మీరు నడిపించమని ప్రతి విషయం మీ చేతికి సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుని మీ చేతికి సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.